వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. ఈరోజు మనము కామన్ రేషియో కాన్సెప్టు రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్లో కామన్ రేషియో సామాన్య నిష్పత్తి అంటారు కనుక్కునే విధానం ఎట్లా. ఈ సామాన్య నిష్పత్తి మనకి ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఒక రేషియో ఇస్తాడు. ఒక రేషియోలో మనకి మినిమం 2 టర్మ్స్ ఉంటాయి. అలాగే ఇంకొక రేషియో ఇస్తాడు, ఆ రేషియోలో కూడా 2 టర్మ్స్ ఉంటాయి. ఆ రెండు రేషియోస్ని కలిపి మనము కామన్ చేయాలి. కామన్ చేసి కొత్త రేషియో కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ A:B = 1:2 ఒక రేషియో ఇచ్చాడు. C:D = 3:4 ఇంకొక రేషియో ఇచ్చాడు అనమాట. అంటే ఈ A:B రేషియోలో మనకి A వాల్యూ 1, B వాల్యూ 2 పార్ట్స్. అలాగే C:D = 3:4 ఇచ్చాడు. C వాల్యూ 3 పార్ట్స్, D వాల్యూ 4 పార్ట్స్ అనమాట. ఇచ్చేసి ఏమంటున్నాడు, A:B:C:D రేషియో ఎంత అంటున్నాడు. ఇలా అయితే మామూలుగా ఏం చేస్తారు చాలామంది, ఆ రెండు కలిపేస్తారు. A వాల్యూ 1 కాబట్టి B వాల్యూ 2 కాబట్టి 1:2:, C వాల్యూ 3, D వాల్యూ 4 కాబట్టి 3:4 అంటారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇలా చేయకూడదు, తప్పది. ఎందుకు చేయకూడదు? ఎప్పుడైతే మనం ఒక రేషియోని ఇంకో రేషియోతో కలుపుతున్నామో, ఈ రేషియోకి కనెక్షన్ రావాలంటే కరెంట్ పాస్ కనెక్షన్ ఉంటేనే కదా కామన్ చేయగలుగుతాం మనం. మరి ఒక రేషియోని ఇంకో రేషియోతో కామన్ చేయాలంటే ఎలా వస్తుంది అంటే, ఇక్కడ ఈ రేషియోలో ఎందుకు మనం ఈ రెండుని కలపకూడదంటే, ఈ రేషియోలో ఒక పార్ట్ వాల్యూ ఒక విధంగా ఉంటుంది, ఈ రేషియోలో ఒక పార్ట్ వాల్యూ ఇంకొక విధంగా ఉంటుంది. మరి ఈ రెండు రేషియోస్లో ఒక పార్ట్ వాల్యూ సమానంగా ఉండాలంటే అర్థమైందంటే, ఇక్కడ మనకి యాక్చువల్గా 1, 2, 3, 4 క్వాంటిటీస్ ఉన్నాయి, 4 పదాలు ఉన్నాయి, 4 నెంబర్లు, 4 వేరియబుల్స్ ఉన్నాయి, 4. ఈ 4లో మనకి 4 రకాలు కాబట్టి మనము దీనికి రేషియోని కట్టలేదు. సో ఇది తప్పండి. అసలు మనం A:B:C:D రేషియో కనుక్కోలేమన్నమాట. ప్రాబ్లమే రాంగ్. మరి ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను B:C:Cని పెట్టానండి. ఇప్పుడు మనకి కామన్ రేషియో కనుక్కునే విధానం వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందంటే, ఒక రేషియోని ఇంకో రేషియోతో మనము కలపాలి అంటే పైనుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ, అంటే ఏదో ఒక వేరియబుల్ 2 టైమ్స్ రిపీట్ అయ్యాలి. ఇక్కడ ABCD ఇంతమంది 4 ఉన్నాయి, 4 రకాలు కాబట్టి దీనికి కనెక్షన్ రాదు అనమాట. కామన్ రేషియో ఫార్మేషన్ చెప్పలేము. ఇప్పుడు చెప్పచ్చు ఎలా. ఇక్కడ ఏమైంది, BB 2 సార్లు రిపీట్ అయింది. అది B కావచ్చు, A కావచ్చు, C కావచ్చు, ఏదైనా సరే 2 టైమ్స్ రిపీట్ అయ్యి ఉండాలి, ఇక్కడ కానీ. అప్పుడే మనం 2 రేషియోస్ని కామన్ చేసి చెప్పగలుగుతాం. అప్పుడు మనకి కామన్ రేషియోస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి ఇక్కడ. సో A:B:C కామన్ రేషియో వస్తుంది. అంటే ఉండేది 4 అయినా సరే B 2 టైమ్స్ ఉంది, అది Bని కామన్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి A:B:C వస్తుంది అనమాట. ఎలా? ఈ ఎగ్జామ్స్లో మామూలుగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ రిపీట్ చేస్తూ ఉంటారనమాట. ఇట్ హ్యాస్ బీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నాడు. మరి ఏంటంటే, మనకి ఆల్ఫాబెట్ లెటర్ N ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, N. దీన్ని మనము మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఇలా కనిపిస్తుంది, అద్దంలో చూస్తే ఇలా. ఇప్పుడు మనము ఈ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ Nని ఇక్కడ అప్లై చేస్తే సింపుల్గా మనకి కామన్ రేషియో వచ్చేస్తుంది. ఎలా అప్లై చేయాలి చూడండి. ఈ సింపుల్ వేస్తున్నా, స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్, సింపుల్గా వేస్తే వచ్చేస్తుంది కామన్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ N. స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్. ఈ ఫస్ట్ స్ట్రైట్ అంటే అర్థమైంది, దీన్ని మల్టిప్లై చేయి. అప్పుడేమొస్తుంది నీకు, పైన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు M ఉంటే M, A ఉంటే A, K ఉంటే K, B ఉంటే అట్లా అనమాట. అలాగే క్రాస్, ఇక్కడ ఈ రెండు దీన్ని మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏ వేరియబుల్ అయితే కామన్ అయిందో ఆ కామన్ వేరియబుల్ వస్తుంది. BB ఉంది కాబట్టి B వాల్యూ వస్తుంది, M ఉంటే M వాల్యూ వస్తుంది అనమాట. అలాగే ఈ స్ట్రైట్ దీన్ని మల్టిప్లై చేసాం అనుకోండి, బాటంలో కింద ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్ వాల్యూ వస్తుంది. కాబట్టి చూద్దాం. స్ట్రైట్ 1 × 3 3. ఎవరిది 1 × 3 అంటే 3 వస్తుంది. అది ఎవరిది, పైన ఏ ఉంది కాబట్టి ఏ వాల్యూ 3. అలాగే క్రాస్, ఇప్పుడు ఇలా క్రాస్ 3 2, స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్. క్రాస్ అంటే ఏమొస్తుంది, 3 2 6 అంటే ఎవరు వస్తున్నప్పుడు Bది. ఎందుకు Bది వస్తుంది, 2 సార్లు రిపీట్ అయింది B కాబట్టి B వాల్యూ, కామన్ వేరియబుల్ వాల్యూ. సో 3 2 6. అలాగే స్ట్రైట్ లాస్ట్ స్ట్రైట్ ఇలా 2 4 8. ఇది ఎవరిది, Cది. కాబట్టి కామన్ రేషియో ఆఫ్ A:B:C ఎంతంటే 3:6:8. ఇలా ఒక్కొక్కసారి మనకి కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఈ కామన్ మనము మిర్రర్ ఇమేజ్ ఆఫ్ N అప్లై చేసేటప్పుడు కండిషన్స్ అప్లై అవుతుంది అనమాట. అంటే
ఎలా అంటే అలా పెడితే చేసిన దానికి మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎన్ వేసేస్తే వస్తుంది అనుకోవడం అలా కుదరదండి. ఎలా చేయాలంటే ఏ వేరియబుల్ అయితే రిపీట్ అయిందో అది క్రాస్లో ఉండాలి. క్రాస్లో ఉండేటట్టు ఫస్ట్ అరేంజ్మెంట్ చేసుకొని తర్వాత మిర్రర్ ఇమేజ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి మనమేం ఇక్కడ అరేంజ్మెంట్ చేయలేదు. ఒక్కొక్కసారి మనకి ఎట్లా ఇస్తాడంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఎలా ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ C/B = 3:4 అని చెప్పాడు అనుకుంటాం. ఇప్పుడు మనకేంది A/B = 1:2, C/B = 3:4 ఇచ్చాడు. అయితే నాకు A/B/C అంత అంటున్నాడు. ఇక్కడ మనము సార్ చెప్పాడు ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎన్ అప్లై చేస్తాం అనుకుంటే తప్పండి, అలా చేయకూడదు. ఆన్సర్ కూడా రాదు. ఈ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎన్ని మనం అప్లై చేసే ముందు మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఫస్ట్ చూడాలి టాప్ బాటంలో ఇక్కడ ఈ రేషియోలో ఏ వేరియబుల్ 2 సార్లు రిపీట్ అయింది. ఏది రిపీట్ అయింది? ఇక్కడ బి రిపీట్ అయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఏది C/Bగా ఉన్నదని రివర్స్, ఈ రేషియోని మనం రివర్స్ చేయాలి. ఎందుకోసం రివర్స్ చేయాలి? రిపీట్ అయింది 2 times బి కాబట్టి ఆ బి క్రాస్లో ఉండాలి. కాబట్టి ఫస్ట్ అరేంజ్మెంట్ చేసుకుని తర్వాత మనం మిర్రర్ ఇమేజ్ని అప్లై చేసుకోవాలి అలా. సో కాబట్టి మనం C/Bని రాసుకుంటాము, B/Cగా రాసుకుంటాం. అలా రాసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాల్యూస్ కూడా ఏమవుతాయి? రివర్స్ అవుతాయి. 3:4 అనేది ఏమవుతుంది మనకి? రివర్స్ అంటే 4:3. ఇప్పుడు మనము అప్లై చేసుకోవచ్చు. ఏది? A/B/C కామన్ రేషియో వస్తుంది. ఎట్లా? ఏదైతే వేరియబుల్ అది బీని రిపీట్ అవ్వాలి లేదండి, ఏ రిపీట్ అవ్వచ్చు, బి రిపీట్ అవ్వచ్చు, సి రిపీట్, ఏ వేరియబుల్ రిపీట్ అయినా సరే రిపీట్ అయి ఉండాలి ఒక వేరియబుల్, అది క్రాస్లోనే ఉండాలి. అప్పుడు మనం మిర్రర్ ఇమేజ్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సి స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ కదా. ఫస్ట్ స్ట్రైట్ ఇది మల్టిప్లై చేయాలి అంటే ఏంటి? స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ 1 × 4 ఎంత? 4. ఆ 4 అది ఏ వాల్యూ అంటే పైన ఏముందో వేరియబుల్ ఏముంది, పైన ఏ ఉంది కాబట్టి 1/4 ఎంత? 4 ఏ వాల్యూ. అలాగే క్రాస్ వాల్యూ బి, క్రాస్లో ఒకే వేరియబుల్ ఉండాలి, వేరే వేరియబుల్ ఉండకూడదు. బి ఉంటే బి ఉండాలి, సి ఉంటే సి ఉండాలి అట్లా. సో ఇక్కడ ఏమొస్తుంది? 4 2s ఎంత? 8 బి వాల్యూ. ఇంకా స్ట్రైట్ లాస్ట్ స్ట్రైట్ బాటమ్ వేరియబుల్ వాల్యూ 2 3s ఎంత? 6 కాబట్టి సి వాల్యూ 6 అలా. సో ఇది మనకి 2 2s 2 4s 2 3s ఇది మనకి కామన్ రేషియో. ఇది వాల్యూస్ అండి. 4 8 6 అనేది అది రేషియో కాదు. ఎందుకంటే రేషియోని ఎప్పుడు అంటాము? ఏదైనా అది ఇంకా అది ఏ నెంబర్తో సింప్లిఫైడ్ కాకూడదు అనమాట. ఇప్పుడు చూడు 2తో పోతున్నాం కాబట్టి దీన్ని మనం రేషియో అని చెప్పకూడదు, వాల్యూస్ అది 4:8:6 అనేది. దీన్ని మనం 2:4:3 మనం రేషియో అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే దీనికి ఏ నెంబర్తో సింప్లిఫైడ్ కాదు కాబట్టి అలా. ఇదే కామన్ రేషియోస్లో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ని డిఫరెంట్గా ఇస్తుంటాడు. ఎలా? A/B = 1:4 నిష్పత్తి అంటే ఏ వాల్యూ 1 బి వాల్యూ 4 అనమాట. అలాగే ఇక్కడ C/A ఇచ్చాడనమాట. ఎంత? 2:3. సి వాల్యూ 2, ఏ వాల్యూ 3. ఇప్పుడు మనకేమంటున్నాడు? కామన్ రేషియో ఎంత అంటున్నాడు. రెండింటి కలిపి కామన్ రేషియోస్లో కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా అంటే రిపీట్ అయిన వేరియబుల్ ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ రిపీట్ అయిన వేరియబుల్ ఉంది, ఏముంది? ఏ ఉంది. సో కాబట్టి మనకి కామన్ రేషియో వస్తుంది. ఉండేది 4 1 2 3 4 4 ఏ 2 సార్లు రిపీట్ అయినాం కాబట్టి ఏ కామన్ అవుతుంది అంటే అప్పుడు మనకి ABC రేషియో కామన్ రేషియో వస్తుంది. మరి నేను చెప్పాను మనం ఏం అప్లై చేసుకోవాలి? ఎప్పుడైనా సరే కామన్ రేషియో కనుక్కోవాలంటే మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎన్ అప్లై చేసుకోవాలి. అప్లై చేస్తాం. కానీ ఈ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎన్ మనం అప్లై చేసే ముందు చేయాల్సింది ఏంటంటే ఏ వేరియబుల్ అయితే రిపీట్ అయిందో అది క్రాస్లో ఉండాలి. ఏ వేరియబుల్ రిపీట్ అయింది? ఇప్పుడు మనకి ఏ రిపీట్ అయింది, క్రాస్లో ఉందా లేదా? ఉంది అని మీరు చెప్పుకోవచ్చు. కానీ తప్పండి, రాదు, ఆన్సర్ రాదు. మనము ఇలా ఈ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ అన్ని అప్లై చేసినప్పుడు ఈ క్రాస్లో ఉండాలి, ఈ క్రాస్లో కాదు. రిపీట్ అయిన వేరియబుల్ ఏదైతే 2 సార్లు రిపీట్ అయిందో అది ఈ క్రాస్లో కాదండి, ఈ క్రాస్లో చూడండి, ఈ క్రాస్లో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండాలి, అది రూల్. కాబట్టి మనం ఏం చేయాలప్పుడు రేషియోస్ని మార్చుకోవాలి, రివర్స్ చేసుకోవాలి. ఎలా? కొద్దిమంది ఏం చేస్తారు? A/Bని రివర్స్ చేస్తారు, B/A అవుతుంది. దీన్ని రివర్స్ చేస్తారు, దీన్ని రివర్స్ చేయాలి కదా, అప్పుడు A/C అవుతుంది. అప్పుడు ఈ వాల్యూస్ని రివర్స్ చేయాలి, వాల్యూ రివర్స్ చేయాలి, టైం పడుతుంది కదా. అందుకని ఇలా చేయకుండా సింపుల్గా ఏం చేస్తారంటే ఈ రేషియో ఎత్తుకుపోయి పైకి వేసుకుంటాం. ఇక్కడ C/A ఉంది కదా, C/A అట్లే పైన వేసుకుంటాం. C/A ఈక్వల్ టు ఎంత ఉంది? మనమేం రివర్స్ చేయట్లే,
సో ఈ కింద ఉన్నదాన్ని పైన వేసాను అంతే. ఏముంది మనకి? సో C is to A equal to 2:3, A is to B equal to 1:4. ఇప్పుడు మనకి ఏది వేరియబుల్ రిపీట్ అయింది? ఏ రిపీట్ అయింది. ఎక్కడుంది అది? చూడండి, ఈ క్లాస్లో ఉంది, ఈ క్లాస్లో ఉంది, ఈ క్లాస్లో ఉంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనము మిర్రర్ ఇమేజ్ని అప్లై చేసి కామన్ రేషియో చెప్పేయచ్చు. స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్. సో ఈ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ని అన్ని మనము అప్లై చేసే ముందు ఈ రెండు రేషియోస్లో ఏ వేరియబుల్ అయితే రిపీట్ అయిందో అది ఈ క్రాస్లోనే ఉండాలి. అలా ఉన్న తర్వాత మనం అలా ఫామ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉంటే మనం అవసరం లేదండి. ఒకవేళ లేదంటే వచ్చేటట్టు ఫామ్ చేసుకొని తర్వాత ఈ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఫస్ట్ స్ట్రైట్ ఇది మల్టిప్లై చేస్తే పైన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది. పైన ఇక్కడ ఏముంది మనకి? ఫస్ట్ స్ట్రైట్ మల్టిప్లై చేస్తే ఇది మల్టిప్లై చేస్తే C వాల్యూ వస్తుంది మనకి. క్రాస్ దీన్ని మల్టిప్లై చేస్తే ఏ వేరియబుల్ కామన్ అయిందో ఆ వేరియబుల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్ట్రైట్, ఇక్కడ బాటంలో ఏముందో ఆ వాల్యూ వస్తుంది. చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ 2 1 ఎంత? 2. ఈ 2 ఎవరిదండి? మూడిట్లో. అంటే పైన ఉంది వాల్యూ. ఫస్ట్ స్ట్రైట్ మనకి పైన ఉండే వేరియబుల్ టాప్ వేరియబుల్ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ 2 C ఉంది కాబట్టి 2 1 is 2. C వాల్యూ 2, ఏ వాల్యూ కాదండి. నెక్స్ట్ క్రాస్ 1 into 3 3. ఎవరు క్రాస్ ఇక్కడ కామన్ అయింది? ఏ వాల్యూ కాబట్టి 1 3s ఎంత? 3, ఏది. అలాగే లాస్ట్ స్ట్రైట్ ఇది మల్టిప్లై చేస్తే 3 4s ఎంత? 12. ఎవరిదంటే లాస్ట్లో బాటంలో ఉండేది B కాబట్టి B వాల్యూ వస్తుంది. 3 4s 12 ఇలా. సో ఇక్కడ మనకి 3:12:2 అనేది కామన్ రేషియో అవుతుంది అనమాట. సో ప్రాబ్లం అనేది ఎన్ని రకాలుగా ఇస్తూ ఉంటాడు. హౌఎవర్ ద ప్రాబ్లం దట్ దే విల్ గివ్, ఎన్ని రకాలు ఇచ్చినా సార్ చివరిలో మనం చేయాల్సింది ఏంటంటే సో అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ అరేంజ్మెంట్ ఉంటే ఏదైతే వేరియబుల్ రిపీట్ అయిందో అది ఈ క్రాస్లో ఉండాలి. ఎందుకంటే మన మిర్రర్ ఇమేజ్ ఆఫ్ n స్ట్రక్చర్లో ఇలా ఉంటుంది. అంటే ఈ క్రాస్లో ఉండాలన్నమాట. ఇక్కడ ఒకటి ఈ క్రాస్లో కాదండి. ఇప్పుడు ఇదే కామన్ రేషియోలో మనకి 3 రేషియోస్ ఇచ్చాను అనమాట. ఎలా? ఇంతకుముందుగా 2 రేషియోస్ ఇచ్చి కామన్ రేషియో కనుక్కోమన్నాను. ఇప్పుడు 3 రేషియోస్ ఇచ్చాను. A is to B equal to 1:2, B is to C equal to 3:1, C is to D equal to 1:4. ఇక్కడ A is to Bలో మనకి A వాల్యూ 1 పార్ట్, B వాల్యూ 2 పార్ట్స్. అలాగే B is to Cలో B వాల్యూ 3, C వాల్యూ 1, C is to Dలో C వాల్యూ 1, D వాల్యూ 4. ఇప్పుడు మనకి ఒరిజినల్గా యాక్చువల్గా అయితే 6 వేరియబుల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఆ 6 వేరియబుల్స్ మనం కామన్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని కామన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 2 3 4 B కామన్ అయింది. అలాగే ఈ రేషన్స్ మనకి C కామన్ అయింది. అంటే ఇక్కడ మనకి 6 వేరియబుల్స్ ఉన్నప్పటికీ B ఒకసారి C ఒకసారి, అంటే 2 వేరియబుల్స్ మనకి కామన్ అయ్యాయి కాబట్టి చివరిగా మనకి ఫైనల్ ఏమొస్తుందంటే 4 వస్తాయి. ఆ 4 ఏంటంటే A is to B is to C is to D. ఎగ్జాంపుల్ ఇస్తాడు ఇలా ఇచ్చేసి ఈ కామన్ రేషియో ఎంత అంటాడు. సో ఇక్కడ మనకి కామన్ రేషియో అన్నప్పుడు అది 2 రేషియోస్ ఇచ్చినా సరే లేదా 3 రేషియోస్ ఇచ్చినా సరే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ రేషియోకి కామన్ అయిన వేరియబుల్ ఏంది? ఇక్కడ ఏమైంది? కామన్ వేరియబుల్ B. అలాగే ఈ రేషియోకి కామన్ అయింది C. సో ఆ కామన్ వేరియబుల్ మనకి ఈ పక్క క్రాస్లో ఉండాలి, ఈ క్రాస్లో కాదండి, క్రాస్లో ఉండాలి. కండిషన్స్ అప్లై, ఈ షరతులు వర్తిస్తాయి. ఈ అరేంజ్మెంట్ లేకుండా మనం డైరెక్ట్గా చేసామనుకోండి మనకి ఒరిజినల్ రేషియో రాదు, తప్పు వస్తుంది అనమాట. కాబట్టి కండిషన్ షుడ్ బి అప్లై. ఎలా? ఎప్పుడైనా సరే కామన్ రేషియో చేయాలంటే అది 2 రేషియోస్ కావచ్చు, 3 రేషియోస్ కావచ్చు, క్రాస్లో ఉండాలి. ఏ వేరియబుల్ అయితే కామన్ అయిందో ఇక్కడ B కామన్ అయింది కాబట్టి ఈ క్రాస్లో ఉంది. ఈ రెండింటికి C కామన్ అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు అరేంజ్మెంట్ అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి 2 రేషియోస్ ఉన్నప్పుడు మనము మిర్రర్ ఇమేజ్ ఆఫ్ n అప్లై చేసాం. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ n కాదండి. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు మనకి సింపుల్గా ఫస్ట్ స్ట్రైట్ ఇది ఈ 3 మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే ఏ వేరియబుల్ వాల్యూ వస్తుందంటే టాప్లో వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడేమో మనకి 1 into 3 ఫస్ట్ స్ట్రైట్ అనమాట. 1 into 3 3, 3 into 1 1, 1 into 3 3, 3 into 1 3. సో ఈ 3 ఎవరిదంటే పైన వేరియబుల్ టాప్ ఫస్ట్ స్ట్రైట్ మల్టిప్లై చేస్తే ఈ 3 మల్టిప్లై చేస్తే ఇది మల్టిప్లై చేస్తే వేరియబుల్ పైన ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ M ఉంటే M, A ఉంటే G ఉంటే G అట్లా. కాబట్టి ఇక్కడ A ఉంది కాబట్టి 1 3 3, 3 1 3. సో ఏ వాల్యూ వచ్చేస్తుంది. అలాగే లాస్ట్ స్ట్రైట్ అంటే ఈ 3 1 2 3 ఈ 3 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఎవరిది? బాటమ్ వేరియబుల్ వాల్యూ. అంటే ఫస్ట్ వేరియబుల్ వాల్యూ
ఫస్ట్ స్ట్రైట్, లాస్ట్ స్ట్రైట్ మల్టిప్లై చేస్తే బాటమ్ వేరియబుల్ వాల్యూ ఇక్కడ ఏముంటే అది వస్తుంది. ఇక్కడ డి ఉంది కాబట్టి డి వాల్యూ వస్తుంది అనమాట మనకి. ఎట్లా ఇప్పుడు లాస్ట్ స్ట్రైట్ అనమాట. 2 1s 2, 2 4s 8. సో మనం ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కునేసాం. ఇప్పుడు మనకేం కావాలి, బీసీ వాల్యూ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కామన్ అయింది బి, ఇక్కడ కామన్ అయింది సి. ఈ ఏ వేరియబుల్ అయితే కామన్ అయ్యాయో వాటి కోసం మనం అప్లై చేస్తాం డైమండ్ ప్యాటర్న్ అనమాట. డైమండ్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్తో ఇక్కడి నుంచి ఇలా అలా కదా. సో ఇది డైమండ్ స్ట్రక్చర్ కాబట్టి జస్ట్ మనం అప్లై చేస్తున్నాం ఇప్పుడు డైమండ్ స్ట్రక్చరు. దేనికోసం అంటే కేవలం బి వేరియబుల్ సి వేరియబుల్ వాల్యూ కోసం మాత్రమే మనము ఈ డైమండ్ స్ట్రక్చర్ అప్లై చేస్తున్నాం. సి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు డైమండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి ఇట్లా వెళ్తే మనకి ఎవరు కామన్ అయ్యారు ఇక్కడ, ఇక్కడి నుంచి బాటమ్ నుంచి స్టార్ట్ చేయాలి, సి నుంచి ఇట్ల నుంచి ఇట్లా వెళ్తే ఇది మూడు మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏమో వాల్యూ వస్తుందంటే ఏ వేరియబుల్ కామన్ ఉంది ఇక్కడ, బి కామన్గా ఉంది కాబట్టి బి వాల్యూ వస్తుంది అనమాట. చూడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1 × 3 3, 3 × 2 6. ఇది ఎవరిదంటే ఇలా వెళ్ళినప్పుడు మనం బి కామన్ అయింది కాబట్టి బి వాల్యూ వస్తుంది. సో 1 × 3 3, 3 2s 6. ఎవరిది, బి. నెక్స్ట్ ఇంకా మనకి ఈ లీఫ్ అయిపోయింది. ఈ లీఫ్ని క్లోజ్ చేయాలి. ఎలా, అక్కడి నుంచి బి నుంచి సికి వచ్చి ఇట్లా క్రాస్కి వచ్చామనుకోండి, సి కామన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నా డైమండ్. 2 1s ఎంత, 2 1s 2, 2 1s 2. సో ఇప్పుడు డైమండ్ మనకి ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వన్స్ అగైన్ దేనికోసం, సి వాల్యూ కోసం 2 1s 2, 2 1s 2. సో హియర్. సో 3:6:2:8. ఇది A:B:C:D. 3 రేషియోస్ ఇచ్చినప్పుడు మనకి కామన్ రేషియో కనుక విధానం ఇదన్నమాట. Thanks for watching, and please remember to give this video a big thumbs up and subscribe down below to our channel. Land to your dream job through Venky's Academy.